మన చుట్టుపక్కల కానీ వార్తల్లో కానీ మనం రెగ్యులర్గా చూసేది ఆత్మహత్యల గురించి. ఈ ఆత్మహత్యలు గల కారణాలు, దీన్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి, ఎలా ప్రివెంట్ చేయాలి, అంటే ఎలా కనుక్కోవాలి, దీన్ని ఎలా నివారించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆత్మహత్యలు అనేది చేసుకుంటున్నారు. ఏజ్ డిస్ట్రిబ్యూషన్ కేటగిరీ ఎలా ఉంటుందనంటే, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి చదువు ఒత్తిడి వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ స్ట్రెస్తో పాటు ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, డైవర్సీ ఇష్యూస్ వాళ్ళకి మెయిన్గా ఉంటుందన్నమాట. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అనమాట. లవ్ ఫెయిల్యూర్ వల్ల కూడా వీళ్ళు ఆత్మహత్యలు అనేది చేసుకుంటున్నారు. ఇంకొక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. వాళ్ళు ఫ్యామిలీని వాళ్ళు పోషించగలుగుతారా లేదా, అప్పులు చేసేసి అప్పుల బాధలు అనేది వీళ్ళకి ఎక్కువ ఉండిపోతుంది. ఇంకా కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు సరిగ్గా చూసుకుంటారా లేదా అనే బాధ కూడా వాళ్ళకి ఉండి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ పడలేక పురుగుల మందు తాగి చనిపోతున్నారని చెప్పి మనము ఫ్రీక్వెంట్గా మనము వార్తల్లో కూడా చూస్తూ ఉంటాము. మనము స్ట్రాటజీ పాటించామంటే మాత్రము ఈ సూసైడ్ చేసుకునే వ్యక్తుల్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి, మనం గ్రహించి వాళ్ళని సూసైడ్ చేసుకోకుండా మనం నివారించాము అని అంటే ఈ వ్యక్తుల్ని మనము కాపాడిన వాళ్ళం అవుతాము. ఈ సూసైడ్కి మనకి వార్నింగ్ సైన్స్ అనేది ఇస్తుంది అనమాట. అంటే మనం ఎలా డిటెక్ట్ చేస్తావో చెప్తాం అనమాట. అప్పటి వరకు ఉన్న దోస్తులతో వాళ్ళు మాట్లాడకుండా ఉండడం స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళు అలోన్గా ఉండడం స్టార్ట్ చేస్తారు, అంటే ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేస్తారు. రిపీటెడ్గా చావు గురించి మాట్లాడడం అనేది ఎక్కువ స్టార్ట్ చేస్తారు, ఎక్కువ చెప్తారు. ప్లస్ నా బతుకు ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇంతకంటే నేను ఏం చేయలేకపోతున్నాను అని ఒక పర్పస్లెస్నెస్ అనమాట. అంటే నా లైఫ్ ఉండడం వేస్ట్ అనేటట్టు వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. ఎక్స్ట్రీమ్ మూడ్ స్వింగ్స్ అనమాట. కొంచెంసేపు బాగా మాట్లాడతారు, కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళు బాగా డిప్రెస్డ్గా వెళ్ళిపోతారనమాట. బ్యాడ్ హ్యాబిట్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అంటే సబ్స్టెన్స్ అబ్యూస్ అనమాట. వాళ్ళు ఆల్కహాల్ ఇల్లిసిట్ అనమాట. ఆల్కహాల్ తాగడం కానీ, లేకపోతే marijuana, కొకైన్ ఇట్లాంటి మందులకి బానిస అనేది అవుతారు. ఇంకోటి వాళ్ళకి రెక్లెస్నెస్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఈ చావు కోసం ఎంతకైనా తెగించే స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇవన్నీ మనకి ఒక వార్నింగ్ సైన్స్ అనమాట. అంటే ఇట్లాంటి సిమ్టమ్స్ అనేది వచ్చింది అని అనుకోండి, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అతనికి మనోధైర్యం అనేది మనము ఇవ్వాలి. ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ అనేవాడు ఖచ్చితంగా మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఒక పిల్లవాడికి పేరెంట్స్ ఖచ్చితంగా ఎమోషనల్ సపోర్ట్ అండ్ సోషల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. జాబ్లో ఉన్న వాళ్ళ కొలీగ్స్ అనే వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. వీలైనంత ఆదుకోవాలి వాళ్ళని. ఎప్పుడైతే ఈ వార్నింగ్ సెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేశారో ఖచ్చితంగా ఈ సపోర్ట్ వల్ల వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటుందన్నమాట. ఒక ఫ్రెండ్కి అరే నీకు నేను ఉన్నాను రా, నీకు ఏం కష్టమో నాకు చెప్పుకో, నువ్వు బాధపడాల్సినంత అవసరం లేదు అనే సపోర్టు ఇంకొక ఫ్రెండ్కి చాలా చాలా బాగుంటుంది. అతను ఒక ఎమోషనల్గా ఉన్న డిప్రెషన్ నుంచి అతను నాకు ఉన్నాడు అన్న ఒక ధైర్యం అనేది అతనికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదైతే బ్యాడ్ ఎమోషన్స్ ఉంటాయో అవి గుడ్ ఎమోషన్స్గా మారి తను చాలా రికవరీ అవుతాడు. ఇండివిజువల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్, అంటే సొసైటీ సపోర్ట్ అనేది సూసైడ్ చేసుకోబోయే వ్యక్తులకి చాలా ఇంపార్టెంట్ అండి. మన సపోర్ట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. లైఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్ అండ్ బ్యూటిఫుల్. ఉన్నది ఒకటే జిందగీ. మనల్ని మనం కాపాడుకుంటూ మన సొసైటీని కూడా మనం మంచిగా కాపాడుకుందాం.